అమరావతి రైతులు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నా నేను. సెక్షన్ 2 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, అబ్బబ్బబ్బ మాకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాల్సిందే, హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే సమస్య లేదు అని తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అరే మా జీవితం మా సర్వస్వం 65 సంవత్సరాలు మేము క్యాపిటల్ని మేము మాది అనుకొని కర్నూలు నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ని మేము డెవలప్ చేసుకున్నాము. హైదరాబాద్తో కూడినటువంటి ఈరోజు మమ్మల్ని బయటకు నెట్టేస్తే మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏ రోజైనా తెలంగాణని మాత్రమే హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేశాడు, కానీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ జిల్లాకి కూడా వ్యక్తిగతంగా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీని కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏ ముఖ్యమంత్రి అయినా రాయలసీమ నుంచి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇవ్వని ఒక ఫ్యాక్టరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరూ హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప, హైదరాబాద్నే డెవలప్ చేశారు తప్ప, మన నిధులతో మన స్వేదంతో హైదరాబాద్ని డెవలప్ చేశారు తప్ప ఆంధ్రాని విస్మరించారు. ఇది ఎవరి తప్పు? ప్రజల తప్పు కాదు, పాలకుల తప్పు. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ మాకు కావాలి అని ఆంధ్ర వాళ్ళంతా గొడవ చేస్తుంటే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్ కోసం గొడవ పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సరే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కాబట్టి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ చేద్దాం. ఎవరికి? అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వుడ్ బి ఏ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సపరేట్ క్యాపిటల్ వస్తుంది అని చట్టంలో రాశారు, పార్లమెంటు చట్టంలో రాశారు 2014. సెక్షన్ 2 అండి, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్డ్ బై పార్లమెంట్. దేశ పార్లమెంటు పాస్ చేసినటువంటి చట్టం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్ని రాష్ట్రాలకి నిర్ణయించినటువంటి చట్టం ఇది. ఇప్పటి వరకు రాష్ట్రాలకి పేర్లు పెడతాది తప్ప పార్లమెంటు ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద రాజ్యాంగం స్పష్టత ఇవ్వాల. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఒక ప్రెసిడెంట్ కింద ఆ క్యాపిటల్స్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు వస్తుంది తప్ప పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి క్యాపిటల్ నిర్ణయించినటువంటి మొట్టమొదటి చట్టం ఇది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. సెక్షన్ 2, ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే అర్థం ఏంటి? ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఉంటుంది 10 సంవత్సరాలకి తగ్గకుండా. 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్కి తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? ఏ విధమైనటువంటి ప్రకటన లేదు. సో హైదరాబాదు 10 సంవత్సరాల వరకు 2014 జూన్ 2వ తారీఖున వచ్చినటువంటి ఈ చట్టం 2024 జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ద్వారా హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రాకి క్యాపిటల్గా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు ఉండగా అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు 2 రాష్ట్రాలకి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిర్ణయం చేసింది. అది తప్ప రైటా మనకు అనవసరం. ఒక పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసింది. ఇక్కడ కట్ చేస్తే అంటే ఎంత తెలివిగా వాళ్ళ అబద్ధాలని కప్పుపుచ్చుకుంటారు కూటమి ప్రభుత్వం. ఈ దేశానికి 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆడిన అబద్ధాలని ప్రజల ముందు పెట్టాలి. ఎందుకు అంటే అబద్ధాలు అనేది ప్రజలు అసెంబ్లీ సాక్షిగా వినటం మొదలు పెడితే వాస్తవాలు కనుమరుగైపోతే ప్రజలారా. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడ. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడాల్సిన సందర్భం ఉంది. ఈ వికృత క్రీడ ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ వికృత క్రీడకి రెఫరీగా ఈ దేశాన్ని మార్చడానికి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి అని చెప్పినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ వికృత క్రీడకి క్రీడాకారులుగా మంత్రులు, ఈ వికృత క్రీడకి ప్రేక్షకులుగా ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి వికృత క్రీడా తాలూకా నిజ నిజాలు ఈరోజు బద్దలవ్వాలి రాష్ట్ర ప్రజల సాక్షిగా. లేకపోతే నాకు ఈనాడు ఉంది, నాకు ఆంధ్రజ్యోతి ఉంది, నాకు TV5 ఉంది, నాకు మహా టీవీ ఉంది, మాకు ఈటీవీ ఉంది, మేము ఏమి చెప్పినా మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అని చెప్పి ప్రచారం చేస్తే అదే ప్రచారం. మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అంటే వినేవాళ్ళంతా చెవిటోళ్ళు అయినప్పటికీ కూడా చప్పట్లు కొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని మీరు భావిస్తే అది తప్పు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు 2014వ సంవత్సరంలో భారత పార్లమెంటు చట్టం హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా, హైదరాబాద్కి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు నిర్ణయించిన తర్వాత విజయవాడని క్యాపిటల్గా, మీరు అమరావతిని క్యాపిటల్గా ఈ దేశంలోనే న్యాయశాస్త్రంలో కానీ రాజనీతి శాస్త్రంలో కానీ ప్రఖ్యాతి కాంచనానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 2014వ సంవత్సరంలో అమరావతిని క్యాపిటల్గా ఏ బేసిస్ తోటి నిర్ణయించావు? భారత పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించకుండా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి. అప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉండగా ఏ బేసిస్ తోటి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ రోజున అమరావతి రాజధానిగా ఒక వికృత క్రీడ ఆడి చట్టం తయారు చేశారు? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చట్టం తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని క్యాపిటల్గా 10 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత దాన్ని కాదు అని 2024కు ముందే వెంటనే 2014 సంవత్సరంలో హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ చట్టం తయారు చేసినప్పుడు డాక్టర్ నాకు రిపగ్నెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఇది భారత పార్లమెంటు చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా చట్టం తయారు చేసినప్పుడు ఈ చట్టాన్ని రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్స్ అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా 2014లో అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చట్టం తయారు చేసినటువంటి నీవు అమరావతి ప్రజలకి, రైతులకి, రాష్ట్ర ప్రజలకి మోసం చేసిన సందర్భం కాదా? తెలిసి 2014వ సంవత్సరంలోనే అమరావతికి చట్టబద్ధత లేకుండా, అమరావతిని సుస్థిరం చేయకుండా, అమరావతి అనేటువంటి ఒక రాజధానిని క్యాపిటల్గా ఫిక్స్ చేయకుండా లోపభూయిష్టంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చట్టం తయారు చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించకుండా 2014లోనే నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేశావు. తెలిసి మోసం చేశావు. అమరావతి చట్టం చెల్లదు అని తెలిసి కూడా
అమరావతి క్యాపిటల్గా చెల్లదు అని తెలిసి కూడా 2024 జూన్ 2 వరకు రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు లేదు, రాష్ట్ర అసెంబ్లీకి లేదు అని తెలిసి కూడా కేంద్ర చట్టం ఎక్స్పైర్ అవ్వనంత వరకు 2024 జూన్ వరకు ఇంకొక క్యాపిటల్ రావాలి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే మళ్ళీ చట్ట సవరణ జరగాలని తెలిసి కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లోనే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014, ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్ 29th December 2014 and the said against is hereby published on 30th December 2014. 2014 డిసెంబర్లో ఈ రాష్ట్రానికి అమరావతిని సిఆర్డిఏ ఒక చట్టాన్ని తయారు చేసి క్యాపిటల్గా అమరావతిని నిర్ణయం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి గవర్నర్ ఎలా పర్మిషన్ ఇచ్చాడో నాకైతే తెలియదు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాపిటల్ రీజన్ ఏర్పడింది. క్యాపిటల్ రీజన్ ఏర్పడిన తర్వాత జరిగింది ఏందండి, వెంటనే ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రజలకి, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భంలో చర్చ జరిగినప్పుడు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇదిగో ఈ అధికారిక పుత్రిక, మా పత్రిక, అధికారిక పుత్రిక తెలుగుదేశం పత్రిక. ఈ పత్రిక చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే అమరావతి అజేయం అంట. అమరావతి అజేయం, రాజధానికి చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. అమరావతి అజేయం, రాజధాని చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు అంగుళమైనా కదపలేరు, ఈయన స్టేట్మెంటు. తర్వాత అమరావతి శాశ్వత రాజధాని, ఈయనెవరు, ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక పత్రిక. ఇది కూడా ఇద్దరు ఏదో కలుపుకొని పెట్టుకున్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదపలేరు. ఇది ద్వితీయ పుత్రిక, మానస పత్రిక, మా ఆంధ్రజ్యోతి. ఈ ఆంధ్రజ్యోతి 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి అంట. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం చూడండి ఎంత బాగుంటుందో. అమరావతికి చట్టబద్ధత, మనస వాచ కర్మణ అమరావతికి మా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్. మంచిదే, వెరీ గుడ్. నేను నీ దగ్గర కూడా వస్తాను, ఆయన కంగారు పడకు. ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. ఓకే, మంచిదే, మనస్ఫూర్తిగానే ఇవ్వు మాట. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు కదా, ఓకేనా? వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏమీ చేయలేరు. కరెక్టే, నిజమే, మీరు అన్నది కూడా కరెక్ట్. వెయిట్ చేయండి, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏదో వాస్తవాలు ఏంటో ప్రజలు నిర్ణయం చేస్తారు. నువ్వు ఇక్కడ గడ్డం గీసుకుని మాట్లాడుకున్నంత మాత్రం, గడ్డం గిల్లుకొని మాట్లాడుకున్నంత మాత్రం అవ్వదు కదా. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అది ప్రజలు తీసుకుంటారు, కంగారేం లేదు. హైదరాబాద్ లాగానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి. వెరీ గుడ్, 2014 నుంచి కనబడుతుంది కదా. సో అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదచ్చలేరు. ఇది ఈరోజు ప్రెస్లో, మీడియాలో ప్రముఖంగా ప్రశ్నించబడినటువంటి విషయం. నేను రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నానంటే, అడుగుతున్నానంటే రాష్ట్ర ప్రజల్ని, 2014 సంవత్సరంలో సిఆర్డిఏ క్యాపిటల్ ద్వారా అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసే సందర్భంలో 2014 నుంచి 2024 వరకు ఎందుకు అమరావతిని శాశ్వత రాజధానిగా 2014 సంవత్సరంలో మీరు నిర్ణయం తీసుకోలేదు? 2014 తర్వాత 2024 వరకు ఇప్పుడు ఎందుకు అమరావతి అజేయం, అమరావతిని అంగుళమైన కత్తిరించలేరని అంటున్నారు? 2014 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఈ అమరావతి శాశ్వత రాజధానిగా 2014లో మీరు ఎందుకు శాసనసభలో నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కూడా మీదే డబుల్ ఇంజిన్ సర్కారేగా, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీ అలయన్స్లోనే ఉందిగా. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చాడు కదా. మరి గౌరవ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ 2 ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ 2014లో ఎందుకు అమరావతి అజేయమని శాశ్వత రాజధానిగా నిర్ణయం తీసుకోలేదు? ఇది నాకు చెప్పకపోయినా పర్లేదు, అమరావతి రైతులకు చెప్పండి. 2014లో 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అమరావతి అజేయమని పుట్టిన పిల్లవాడికి పదే పదే సంవత్సరానికి ఒకసారి పేర్లు పెట్టి బారసాల చేస్తున్న మీకు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలండి మిమ్మల్ని? అమరావతి రైతులు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నా నేను.